సాఫ్ట్వేర్ జాబ్ స్టార్ట్ అయ్యాక శాలరీ, పిఎఫ్, ప్రాజెక్టు అన్ని ఒక పక్కన సెట్ అయిపోతుంటాయి. కానీ ఒక మెయిన్ థింగ్ ని మనందరం కూడా చాలా వరకు ఇగ్నోర్ చేస్తుంటాం. అదే హెల్త్ ఇన్సూరెన్స్. అది ఒక లైఫ్ సేవింగ్ థింగ్ అన్నమాట. కంపెనీ ప్రొవైడ్ చేసే మెడికల్ ఇన్సూరెన్స్ లో మనకైతే కవరేజ్ ఉంటుంది. కానీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? కంపెనీలో కవర్ అవుతారా లేదా, బయట తీసుకోవాలా, రెండు కలిపి తీసుకోవచ్చా? ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది ఇచ్చేద్దాం. పేరెంట్స్ కి కరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పిక్ చేయాలి, కంపెనీ కవరేజ్ సరిపోతుందా లేక ఇంకో పాలసీ అవసరమా, బయట పాలసీ తీసుకునేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో సొల్యూషన్ అనేది మీకు ఇచ్చేస్తాను. కంపెనీలో పేరెంట్స్ కవరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ఐటీ కంపెనీస్ లో, అంటే ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సెంచర్ లాంటి కంపెనీస్ లో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఎంప్లాయీ, స్పౌజ్, వాళ్ళ కిడ్స్ కి ఇదంతా కూడా కవర్ అవుతుంది. పేరెంట్స్ ని ఇంక్లూడ్ చేయడం అనేది ఆప్షనల్ థింగ్ అనమాట. ప్రీమియం అయితే మనమే కట్టాలి. కంపెనీ కాంట్రిబ్యూషన్ ఇందులో ఏం ఉండదు. కోపే ఉంటుంది అనమాట. అంటే టోటల్ బిల్ లో 20 to 30% మనమే పే చేయాలి. కవరేజ్ లిమిట్ లో ఉంటుంది. అంటే మోస్ట్లీ 1 lakh to 2 lakhs మధ్య ఉంటుంది అనమాట. అంటే ఒకవేళ ఎవరైనా కూడా హాస్పిటల్లో 1 lakh to 2 lakhs మధ్య కవర్ అవుతుంది. పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ కాబట్టి అప్రూవల్ స్లోగా వస్తాయి అండ్ రిజెక్షన్స్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ గా ఇన్ఫోసిస్ లో 1.5 lakhs to 2 lakhs కవరేజ్ అనేది ఉంటుంది. బట్ ఐసీయూలో ఆర్ సర్జరీ సిచ్యువేషన్ లో అది చాలదు. కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే కంపెనీ పాలసీలో పేరెంట్స్ కవర్ అనేది ఆప్షనల్, సర్ఫేస్ లెవెల్ మాత్రమే. సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీస్ కి బ్యాకప్ పాలసీ అనేది ఖచ్చితంగా అవసరమే. మరి బయట పాలసీ తీసుకోవాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎక్స్ట్రా పాలసీ ఎందుకు అవసరం అనే డౌట్ కూడా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు కంపెనీ పాలసీలో పేరెంట్స్ కవర్ అవుతున్నారు కదా, ఇంకా ఇన్సూరెన్స్ ఎందుకు అని చెప్పేసి. కానీ నిజం ఏంటంటే కంపెనీ పాలసీ అంటే జస్ట్ ఒక ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ మాత్రమే. సీరియస్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అది సరిపోదు. పేరెంట్స్ కి 55+ years ఉంటే హెల్త్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. బీపీ, షుగర్ ఆర్ క్రానిక్ డిసీజెస్ ఉంటే హాస్పిటల్ బిల్స్ కాస్ట్లీ అవుతాయి. కంపెనీ కవరేజ్ 1 lakh to 2 lakhs మాత్రమే ఉంటే సీరియస్ ఎమర్జెన్సీస్ లో అది సరిపోదు. జాబ్ చేంజ్ ఆర్ లే ఆఫ్ సిచ్యువేషన్ లో కంపెనీ పాలసీ ఎక్స్పైర్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కంపెనీ పాలసీని బేస్ గా పెట్టుకొని బయట పాలసీని స్ట్రాంగ్ బ్యాకప్ లాగా మెయింటైన్ చేయాలి. కంపెనీ పాలసీ ఒక స్టార్టింగ్ లేయర్ మాత్రమే, కానీ ఎమర్జెన్సీకి ఫుల్ కవరేజ్ ఇవ్వడంలో బయట పాలసీ కంపల్సరీగా తీసుకోవాలి. రెండు పాలసీస్ ఉంటే క్లెయిమ్ చేయడం కన్ఫ్యూజన్ అవుతుందేమో అనిపిస్తే టెన్షన్ పడకండి. క్లియర్ గా స్టెప్ టు స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలసీ చూస్ చేయడం అనేది ఒక క్లియర్ ఫ్లో అనమాట. ఒకసారి నేను క్లియర్ గా చెప్తా, వినండి. రూమ్ రెంట్ లిమిట్ ఒక 5,000 per day లిమిట్ పాలసీ ఉంటే ఐసీయూలో 8,000 చార్జ్ అయితే ఎక్స్ట్రా 3,000 మనమే పే చేయాలి. సో రూమ్ రెంట్ లిమిట్ లేని పాలసీ సెలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కోపే పర్సంటేజ్ 30% కోపే అంటే 1 lakh బిల్లో 30,000 మనకి బర్డన్ పడుతుంది. జీరో ఆర్ లో కోపే పాలసీస్ ప్రిఫర్ చేయాలన్నమాట. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కి అయితే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్, బీపీ, షుగర్ ఆర్ హార్ట్ ఇష్యూస్ ఉంటే కొన్ని పాలసీస్ లో 2 to 4 years వెయిట్ చేయాలి. సో షార్ట్ వెయిటింగ్ పీరియడ్ ఉండే ప్లాన్స్ అయితే చూస్ చేసుకోవడం మంచిది. నెట్వర్క్ హాస్పిటల్స్, లోకల్ లో ఉన్న హాస్పిటల్స్ పాలసీ నెట్వర్క్ లో ఉన్నాయా అని యాప్ లో చెక్ చేయండి. క్యాష్లెస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, హై క్లెయిమ్ రేషియో ఉంటే ఎమర్జెన్సీలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇన్సూరర్ సపోర్ట్ టీమ్ ఫాస్ట్ గా రెస్పాండ్ చేస్తుందా లేదా అని చెప్పేసి గూగుల్ రివ్యూస్ లో దాన్ని చూసుకోండి. ఇదంతా కూడా మీరు ఒక పాలసీని వెతుక్కోవాలి, ఎలాంటి పాలసీ వెతుక్కోవాలి అనే దానికోసం మీకు హెల్ప్ అయ్యే టిప్స్ అన్నమాట. మరి క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ లో చాలా మందికి 2 పాలసీస్ ఉంటాయి. ఒకటి కంపెనీ నుంచి, ఇంకోటి పర్సనల్ గా తీసుకుంటారు. ఈ 2 పాలసీస్ ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను చూడండి. స్టెప్ 1, ఫస్ట్ హాస్పిటల్ బిల్ ని కంపెనీ ఇన్సూరెన్స్ తో క్లెయిమ్ చేయండి. ఎగ్జాంపుల్ 5 lakhs హాస్పిటల్ బిల్ వచ్చింటే కంపెనీ పాలసీ 2 lakhs వరకు కవర్ చేస్తుంది. స్టెప్ 2, రిమైనింగ్ 3 lakhs ని పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీతో క్లెయిమ్ చేయండి. రియంబర్స్మెంట్ రూట్ లో ఇది మీకు వెనక్కి వస్తుంది. రియంబర్స్మెంట్ కి ఎలా ప్లాన్ చేయాలంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక బిల్ వచ్చే లోపే ఈ సెకండ్ ఇన్సూరెన్స్ పాలసీని క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి. నార్మల్ గా ఫ్లో గా స్ట్రెస్ లేకుండా ఉంటుంది అనమాట. ఒరిజినల్ బిల్స్ అన్ని కూడా నీట్ గా మెయింటైన్ చేయండి. కొంచెం కూడా మిస్ అవ్వకుండా కేర్ఫుల్ గా పెట్టండి. డిశ్చార్జ్ సమ్మరీకి హాస్పిటల్ సీల్ తో సర్టిఫైడ్ కాపీ తీసుకోండి. రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్స్, పేమెంట్ ప్రూఫ్స్ అన్ని జిరాక్స్ కాపీస్ మెయింటైన్ చేయండి. రియంబర్స్మెంట్ ఫామ్ ని స్టెప్ బై స్టెప్ ఫిల్ చేయండి. డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఇన్సూరెన్స్ టీమ్ కి సబ్మిట్ చేయండి. టైం అనేది కొంచెం పట్టొచ్చు, బట్ ప్రాసెస్ క్లియర్ గా ఫాలో అయితే మనీ బ్యాక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక ఫైనల్ అడ్వైస్ ఏంటి అంటే
కంపెనీ పాలసీని ఇగ్నోర్ చేయకండి, యూజ్ చేసుకోండి, కానీ బ్యాకప్ పాలసీ కంపల్సరీగా ఉంచండి. ఎర్లీ ఏజ్ లో పాలసీ స్టార్ట్ చేయడం వల్ల ప్రీమియం తగ్గుతుంది. టాప్అప్ పాలసీస్ చూడండి ఇఫ్ బడ్జెట్ ఈస్ ఎ కన్సర్న్. సాఫ్ట్వేర్ జాబ్ బిజీగా ఉంటుంది, ప్రెషర్, డెడ్ లైన్స్ అన్ని ఉంటాయి, కానీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇది ముందే తీసుకుంటే బాగుండే అనే ఆలోచన వస్తుంది అనమాట. ఎందుకంటే మనం కష్టపడి రోజు సంపాదించిన డబ్బులన్నీ ఒక్క హాస్పిటల్ బిల్ తో వెళ్ళిపోతాయి. సో అలా కాకుండా ఉండాలంటే పేరెంట్స్ కి, యువర్ లవ్డ్ వన్స్ కి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తక్కువ ప్రీమియం తో ఉండేవి చూస్ చేసుకుని వెతుక్కుని తీసుకోవచ్చు అనమాట. సో రెస్పాన్సిబిలిటీని స్మార్ట్ గా తీసుకోండి. కంపెనీ కవరేజ్ సరిపోయిన టైంలో మనం రెడీగా ఉండాలి అనమాట. సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్.